ఇప్పుడు కొత్త పింట్ లేపించారు. నేను చెబుతున్న పింట్ ఓల్డ్ పింట్. గతంలో నేను ఎవిడెన్స్ ప్రూఫ్లతో సహా ఇచ్చాను, చూపించి మరి మరలా చెప్పాను. మరొక్కసారి కాలం సంపూర్ణమై ఉంది. ఇక వచ్చేవాడు ఆలస్యం చేయట్లేదు. రాబోతున్నాడు ఆయన వారి వారి క్రియల చొప్పున జీతాన్ని ఇవ్వటానికి. ఈ నేపథ్యంలో మరొకసారి ఈ గురువులుగా ఉన్నవారిని మరొకసారి హెచ్చరిక చేస్తే ఒకవేళ సరిదిద్దుకుంటారేమో, సృష్టికర్తని తెలియజేస్తారేమో. ఏమండి, గనుక నా ప్రయాస, నా ప్రయత్నం. శుక్ల యజుర్వేద సంహితలో అగ్ని ఉంది. ఈ అగ్ని గురించి వీరికి తెలియలేదు. చిన్నజీరి స్వామికి తెలియలేదు, రాధా మనోహర్ దాసుకు తెలియలేదు, ఇంకా బాబాలు గురువులు అని పిలువబడుతున్న వారు కొద్దిమందికి తెలియలేదు. కానీ దాశరాథి రంగాచార్యులు వారు ఆనాడే తనకు తెలిసిన ఆ భక్తిలో అక్కడ అగ్ని అని పిలువబడిన ఆయన పశువుగా మార్చబడ్డాడు. ఇందుకు దేవదూతలే సాక్ష్యమట. చిత్తగించండి, చదువుతాను. పూర్వము అగ్ని ఉండిను, ఆ అగ్ని పశువై ఉండిను, ఆ పశువు యజ్ఞం చేసిరి. దేవతలే ఇందుకు సాక్ష్యం. దేవతలే యజ్ఞాన్ని చేశారు. యజ్ఞం అనగా బలి, యాగం. ఈ అగ్ని గురించి శనిజిరి స్వామికి తెలియలేదు, డిస్కి రాధా మనోహర్ దాస్కి తెలియలేదు. వీరు గురువులుగా చలామణి అవుతున్నారు, కానీ సృష్టికర్త గురించి సమాజానికి తెలియకపోతే ఎంతోమంది ప్రజలు నష్టపోతారు. ఏమండి, మన చేత నిర్మాణం చేయబడ్డ వాళ్ళు కాదు, మనల్ని సృష్టించిన వాని గురించి నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ అగ్ని, యేసు ప్రభు వారి పేరు అగ్ని అని పిలువబడ్డాడు. అగ్ని విభావింపబడి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో అగ్ని అని పిలువబడ్డాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయములో కూడా అగ్ని అని పిలువబడ్డాడు. మనకి స్పష్టమైన సాక్ష్యం ఇవ్వబడి ఉంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయములో యేసు ప్రభు వారు అగ్ని అని పిలువబడ్డాడు. నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని అని పిలువబడ్డాడు. ఎన్నో సందర్భాలలో యేసు ప్రభు వారికి మహాదేవుడు, నీతి సూర్యుడు, చాలా పేర్లు ఉన్నాయి యేసు ప్రభు వారికి. ఈ అగ్ని బలిగా మార్చబడ్డాడు అని శుక్ల యజుర్వేద సంహిత సాక్ష్యం ఇచ్చింది. తెలిసి నిజదేవుడు, నిజలక్షకుడు గురించి సాక్ష్యం ఇవ్వకపోతే రేపటి దినాన ఇలాంటి వారి మాటలు విని కనుక భక్తి అని ముసుగులో అలాగనే కొనసాగితే, చూడండి, బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రతి మాట నెరవేర్పు మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన శిష్యులతో చెప్పాడు, కరువులు, భూకంపాలు, రకరకాల సమస్యలు, మీరు యుద్ధాల గురించి వింటారన్నారు. భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఇప్పుడు. ఏమండి, తర్వాత అదే మత్తయి సువార్త 24:12లో నేను చెప్పిన మాట ఉంటుంది, అక్రమము విస్తరించిన చేత అనేకుల ప్రేమ సల్లారిపోతుంది. వాస్తవంగా ఇప్పుడు ప్రేమలకి, బంధాలకి, అనురాగాలకి స్థానం ఉందా? లేదు అని లేఖనం చెబుతుంది. లేఖనములో చెప్పబడిన మాట నెరవేరుతుంది. ఈరోజు అనురాగాలకి, మమకారాలకి, బాంధవ్యాలకి, రక్త సంబంధాల మధ్య ప్రేమలు ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. ఇందుకు దేవుడు లేఖనాలలో మనకు ఇచ్చాడు, అది నెరవేరింది. ఈరోజు ఎడు చూసిన స్వార్థము, 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 మోసం అనే ఆ ముసుగులో బ్రతుకుతూ ఉన్నాం. కనుక చిన్నజీరి స్వామి అయినా ఇంకొక ఆయనైనా సృష్టించిన సృష్టికర్త గురించి చెప్పకపోతే వారు చెబుతున్న ఆ మాటలు విని ఇంకా నిజదేవుని దగ్గరికి రాకపోతే ద్రవణ సింహాసన తీర్పు ఉంది. బైబిల్లో
చెప్పబడిన ప్రతి మాట నెరవేరుతుంది. బైబిల్లో ఉన్న మనుషుల్లో లోపాలు ఉన్నాయి. బైబిల్లో ఉన్న యేసు ప్రభులో లోపమే లేదు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడును, దైవ కుమారుడుగా యేసు ప్రభు వారు పిలువబడ్డాడు. ఏమండి, బైబిల్లో ఉన్నవారిలో మనుషుల్లో లోపాలు ఉన్నాయి. నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మచ్చలేదు. ఆయన శక్తిమంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన ముచ్చ ముడత దాగు కలంకము లేనివాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. చిన్నజీరు స్వామి చెప్పే ఎవరినైతే చెబుతున్నాడో దేవుడని వారిలో లోపాలు ఉన్నాయి. భవిష్య మహాపురాణము ఇచ్చిన సాక్ష్యం ఏంది? కామ క్రోధ లోభ మోహ మదమత్సరనే వాటిని జయించిన వాడు దేవుడు, వాటికి దాసులైన వారు మనుషులే అని భవిష్య